హాయ్ హలో ఈరోజు వీడియో వచ్చేసి ఫిష్ ఫ్రై. ఈ ఫిష్ ఫ్రై కోసం అయితే చిన్న చేపలు, అలాగే రవ్వు చేప, అలాగే పాంప్లెట్ కూడా నీట్గా కడిగి అయితే ఇలా పక్కకైతే పెట్టుకోవడం జరిగింది. అలాగే సీ ఫిషెస్, చిన్న చిన్న ఫిషెస్, అలాగే రవ్వు చేప అన్నీ ఒక హాఫ్ కేజీ, ఒక 50 రూపీస్ లాగానే వచ్చాయి. అన్నిటికి కలిపి ఒక 200 రూపీస్ అయితే అయింది. వీటిని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం కోసం అయితే కొంచెం పసుపు, అలాగే కారం పొడి, ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా అయితే కలిపి దీన్ని ఒక క్లోజ్ చేసిన బౌల్ ఆర్ ప్యాకింగ్ కవర్లో అయితే పెట్టుకొని మనం ఫ్రీజర్లో పెట్టుకుంటే మనం దీన్ని ఒక 1 వీక్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ ఫిషెస్ ఉన్నప్పుడు ఇలా కలిపి అయితే ప్యాకింగ్ చేసుకోవాలి. అలాగే ఈ అన్ని ఫిషెస్కి ఇలాగే చేసుకోవాలి. ఇలా మంచిగా పసుపు, ఉప్పు, కారం అయితే కలిపి పెట్టుకొని ఈ పాంప్లెట్ ఫిష్లోనే ఈ ఫిష్ని కూడా, రవ్వు చేపల్ని కూడా యాడ్ చేసి ఫ్రీజర్లో అయితే పెట్టుకోవడం జరుగుతుంది. దీనికైతే ఒక కవర్తో కానీ లేదా పైన క్లోజ్డ్ మూతతో కానీ మొత్తం కవర్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. అలాగే ఈ ఫిషెస్ కూడా ఒక టిఫిన్ బాక్స్లో అయితే పెట్టుకొని మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఇట్లా మనం ఒక 1 వీక్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. వీటిని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు అయితే మనం లైట్గా పసుపు, ఉప్పు, కారం అయితే కలిపి అయితే పెట్టుకోవడం జరిగింది. సో మనం లెమన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా అలాగే కొంచెం గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా యాడ్ చేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. వీటికి ఫిష్కి అన్నిటికీ పట్టించుకున్న తర్వాత మనం ఈ ఫిష్ని పక్కకు పెట్టేసుకొని మనం ప్రిపరేషన్ అయితే మనం స్టార్ట్ చేసుకోవాలి. ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఇందులో అయితే ఒక 2-3 స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకొని వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కడిగి ఉప్పు కారం పెట్టుకున్న ఈ పాంప్లెట్ ఫిష్ అయితే ఫ్రై చేసుకుంటున్నాం. అలాగే 2 చిన్న చేపలు కూడా ఫ్రై చేస్తున్నాం. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చాలా ఎక్కువసేపు అయితే లోపలి వరకు మంచిగా ఉడికేట్టు అయితే వేయించుకోవాలి. అలాగే రవ్వు పీసులు కట్ చేసుకున్న పీసుల్ని కూడా ఫ్రై అయితే చేసుకుంటున్నాం. ఇలా ఫిష్ని అయితే చిన్న మంట మీదనే హీట్ చేసుకోవాలి. మనకి ఇలా వేడిగా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయింది. 2 చిన్న చేపలు, అలాగే 1 పాంప్లెట్ ఫిష్, అలాగే రవ్వు చేప పీసెస్ ఫ్రై. ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.
పై నుండి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పాంప్లెట్ ఫిష్ అలాగే చిన్న చేప ఫ్రై, రవ్వు చేప ఫ్రై పీసెస్,